హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బయ్యారం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. వాటర్ పడుతున్నాయంట. పడతాయి. ఏమో మ్యాక్సిమం అయితే మాకు తెలీదు. మొన్న వచ్చిన వర్షానికి మాత్రం పడతా ఉండొచ్చు. అక్కడ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏందనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తాం. సారీ, మైక్ నూపేస్తున్నా. ఈ వీడియోలో చూపిస్తాం, చూడండి. ఏం చేస్తావు బాగుంది. ఇక పోయి ఆడ ఎంజాయ్ చేయడమే. సరే పద, రెడీ, బండిది. ఇదే మన బండి, గ్లామర్. స్టార్ట్. ఇంకొకరు ఉంటే బాగుంటుంది. ట్రై చేస్తాం, ఊర్లో ఎవరన్నా దారిలో కనిపిస్తారేమో. కనిపిస్తే మాత్రం ఇంకొకటి దొరికాడు మాకు పక్కన. ఇదిగో ఎక్కడికి వెళ్తారో కూడా ఎక్కడికి వెళ్తాను అంటే బయ్యారం వాటర్ ఫాల్స్ కాడికి వెళ్తాను. ఓకే కదా, నీకు ఇబ్బంది లేదుగా, పనేం లేదుగా. రైట్, ముగ్గురం రైట్. అన్న గుద్దేత్తమైంది. 100 మా ఊరు దగ్గరే కాబట్టి 100 సరిపోద్ది. ఇటు చూడు, లొకేషన్స్ మాత్రం బాగున్నాయి. పైన మాత్రం ఎండ దంచేస్తుంది. ఒక్క బండి జరగదు ఇక్కడ. చేపలు పడుతున్నట్టున్నారుగా. ఆపుదాం, ఒక్క నిమిషం ఆపు. ఒక్క నిమిషం చూద్దాం ఇక్కడ ఎట్లుందో. ఇగో ఇదే నామలపాడే కదా, ఇదే నామలపాడు బ్రిడ్జి. పడ్డాయి అన్న చేపలు అలా. ఇగో ఈ ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జి మాత్రం వాన పడితే ఫుల్, ఒక్క వెహికల్ తిరగదు ఇక్కడ. ఇదే మన బయ్యారం వాటర్ ఫాల్స్. వాటర్ ఉంటాయంటవా ఇప్పుడు? ఫుల్గా ఉంటాయా? సరే, అంకుల్ చెప్పిండు, పోదాం ఒకసారి. కొత్తపేట స్వాగతం. ఇక్కడ ఎవరన్నా అడుగుదాం. అక్కడ నిలబడండి ఆయన అడుగు. బండి కొత్త చెరువు. బయ్యారం చెరువుకి ఎటు సైడ్ బాగుంది? ఫస్ట్ అయితే చెరువు కాడికి వెళ్దాం. చెరువు చూసాక అక్కడికి వెళ్దాం, వాటర్ ఫాల్స్కి. చెరువు కూడా ఎట్లా ఉంటుందో తెలీదు. పెద్దదంట, చాలా పెద్దదంట. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసి ఆ ఫీల్ని అనుభూతి చెంది అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఓ ఇదే అనుకుంటా చెరువు. ఇదే చెరువు, బయ్యారం చెరువు. ఏంది ఇది, గేటా? గేట్. పొలాలకి నీళ్ళు వెళ్ళడానికి గేట్లు, 2 గేట్లు ఉన్నాయి. ఆల్రెడీ వదిలినట్టే ఉన్నారు నీళ్ళు. ఆ పక్క సౌండ్ వస్తుంది. ఇదేంది, చేపలు పట్టడానికా వాళ్ళలో? ఏంది కాదు, ఈ తూములోకి ఏమన్నా చెత్త చెదారం పోకుండానేమో. చేపలు పోకుండా ఎటు బయటకా? బయటికి పోకుండా చెరువులో చేపలు. ఓర్ని అమ్మ జీవితం, మామూలు తెలివితేటలు కాదుగా ఇవి. అంటే చెరువు పాట పాడితే చేపలు పట్టుకోవడానికి పర్మిషన్స్ కొంతమందికే కదా, అందుకనేమో. బాబా బాబా, బాగుంది బాగుంది. పద వెళ్ళి చూసొద్దాం. ముందుకు కూడా ఒకసారి వెళ్దాం. సరే ఓకే, ఇప్పుడైతే మనం కిందకి వెళ్దాం ఒకసారి. ఎక్కడా? అదే ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం. చిన్నగా రా, కింద పడినాం అనుకో మూతి పళ్ళు రాలుతాయి. వామ్మో, చిన్నగా రా. అయ్యో వావ్, పొలాలకి ఎత్తిన గేట్లు ఇక్కడే కనపడుతున్నాయి. వాటరు ఏయ్ భలే ఉంది, డిఫరెంట్గా భలే ఉంది. బాగుంది ఇది డిఫరెంట్గా. ఇక్కడ మళ్ళీ 3 గేట్లు చూపి, వాటర్ చూపి. ఇటు సైడ్కి వెళ్ళడానికి, ఇటు సైడ్కి వెళ్ళడానికి, 2 సైడ్లకి వెళ్ళడానికి వాటర్ గేట్లు ఇక్కడ మళ్ళీ. వావ్, బాగుంది. ఇటు సైడ్కి ఇటు వేరే ప్లేస్కి వెళ్ళడానికి అయ్యి గేట్లు లూజ్గా ఉన్నాయి, ఊగిపోతున్నాయి. ఇదిగోండి. సూపర్ సూపర్. అక్కడికి తూములకి వెళ్ళిపోదాం. అక్కడ ఏంటో అరుగులు ఉన్నాయంట, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూడా ఎలా ఉందో చూసి
లేట్ అయిపోతుంది కాబట్టి త్వరగా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం పండి. అయిపోయింది, మొత్తం అయిపోయింది. అక్కడ దాకా పోవడానికి దారి లేదు. అక్కడ అన్నోళ్ళు అడిగితే క్లోజ్. ఇక్కడికి వచ్చిందంతా వేస్ట్. ఎన్ని కిలోమీటర్స్ వచ్చినావు? దాదాపు 4 కిలోమీటర్. ఎంత అంత వచ్చిండవా? 2 కిలోమీటర్సా? ఇక్కడ కట్ట మీద నుంచి 2 కిలోమీటర్లు వచ్చినావు. మొత్తం బొక్క. మళ్ళీ వచ్చిన దారిలోనే పోవడమే. ఇదిగో ఇది చూసి పోతున్నాం. దీన్ని చూపి, దాన్ని చూపి. అది అన్నం తినేసి కొంచెం వెళ్దాం. పులిహోర, పొంగలి, గుగ్గుళ్ళు. చూడు మావాడు ఎట్లా తింటాడు. బావరిది ఎలా ఉంది? ఓకే. ఇదే ఆంజనేయ స్వామి. తమ్ముళ్ళే ఇప్పుడే కడప నిండా భోజనం చేసాము. గుడి దగ్గర, ఆంజనేయ స్వామి గుడి దగ్గర పెట్టారు కట్ట మీద. నిజంగా చెప్పాలంటే మేము అక్కడ ఏదో అరుగులు ఏదో వాటర్ అని చెప్పి అక్కడికి వెళ్ళాం, కానీ అది అక్కడ డిసప్పాయింట్ అయినాం. కానీ గుళ్ళోకి వెళ్ళి ఆంజనేయ స్వామిని చూసినాక కొద్దిగా హ్యాపీ. ఏదైనా అదృష్టం ఉండాలి. మా తలరాతలో ఆంజనేయ స్వామి ప్రసాదం తినాలని రాసి పెట్టింది. అందుకే మేము ముగ్గురం అక్కడికి వెళ్ళి మేము కడుపు నిండా తినేసి వచ్చాము ఆల్రెడీ. కానీ మళ్ళీ ఎందుకో తినాలనిపించింది, తిన్నాం. బాగుంది. ఇంకోటి, తిండికాడ ఎప్పుడు సిగ్గుపడకూడదు. ఎవరు పిలిచినా వెళ్ళి తినండి. క్యాస్ట్ ఫీలింగ్స్ అయితే అసలు పెట్టుకోకండి. ఓకేనా? మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. అక్కడ మాత్రం డిసప్పాయింట్ అవ్వకూడదని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటుందో. మరి మీకు బాగా గుర్తుండాలంటే ఇగో ఈ మెట్లు, ఇగో ఆ చెట్టు, ఈ చెట్టు పత్తి తోట. ఈ చెట్టు బాగా గుర్తుపెట్టుకోవచ్చు బామర్ది. ఇగో ఈ చెట్టు కొంచెం విచిత్రంగా ఉంది చెట్టు. ఈ దారి గుర్తుపెట్టుకోండి. ఇగో మెట్లు కూడా ఉన్నాయి, చిన్న మెట్లు. పోరనాయన, ఇదన్నా కరెక్టేనా సామె? లోపలికి పోయి దేనికైనా పట్టిస్తావా? సాగర్, కరెక్టేనా? పైన ఎవరన్నా ఉంటారా? ఎంత దూరం ఉంటుంది? 1 కిలోమీటర్ వరకు నడవాలి లోపలికైతే. ఇప్పుడే అల్ప వచ్చేసిందిగా. అటు అన్న వాటర్ ఫాల్స్, ఇటు తీసుకెళ్తున్నావు ఏంది? ఇదే దారా? ఇక్కడ ఒక బాబాయ్ ఉన్నాడంట. దిస్ గాయ్, ఫారెస్ట్ గాయ్. అడిగేసి వెళ్ళిపోతా. బాబాయ్, వాటర్ ఫాల్స్ కాడికి ఎటు పోవాలి? వాటర్ ఫాల్స్, వాటర్ వచ్చేది అటు వర్రె లేదా? వర్రె నుంచి పోవాలా? అవతల నుంచి ఉన్నది దారి. ఇటు కాదా? ఇటు కాదు, చూడండి ఫ్రెండ్, వర్రె అవతల నుంచి దారి అంటే ఇటు తీసుకొచ్చిండ. తూ పాడదా అటంట బా దండవరా నాయన నీకు. సారీ, అది రాంగ్ రూటు. మళ్ళీ ఇటైటో తీసుకెళ్తాడు. ఇదేమో భయంకరంగా దయ్యాల అడవిలాగుంది. మమ్మల్ని నమ్మి వాటర్ ఫాల్స్ దగ్గరికి వస్తే కొంపలు మునిగిపోతాయి, మీ ఇష్టం. ఈడు నమ్మి మేము వచ్చినాం, మేము ఆల్రెడీ మునిగినాం. ఇదైతే కాదు రోడ్డు. రాకండి ఫ్రెండ్స్. అబ్బబ్బా, పైన ఆల్రెడీ ఎవరో ఉన్నారు, అక్కడికి వెళ్దాం. వీడు అరుస్తున్నాడు, అక్కడ వాళ్ళు అరుస్తున్నారు. అట్లా దారి కనిపెడుతుంది మా వాడు. అది మోగిలి అడవి మనిషి. మొత్తం అయిపోయింది. మంత్రదండం చూడండి, హ్యారీ పాటర్లో ఉండే మంత్రదండం బాగుంది. చూడండి ఎంత మంచి దారి ఫ్రెండ్స్. ఎంత బాగుంది. అయ్యో, చెమటలు చూడండి ఫ్రెండ్స్ ఎట్లొచ్చాయి. కొండంతా ఎక్కించాడు. ఎంత లోతుందో చూడు, కొండంతా ఎక్కించాడు. దుర్మార్గుడు రే. ఇదేనా? మళ్ళీ డౌట్ ఫ్రెండ్స్. కేకే అక్కడ ఎవరో ఉన్నారు.
అమ్మా మనం వాటర్ ఫాల్స్కి వచ్చినట్లేదు, ఏదో ట్రిక్కింగ్ చేస్తున్నట్టుంది. పడతావు రే. వాడైతే చూడు చెప్పులు కూడా లేవు వాడికి, అయినా పోతుండు దేవుడా. నాకైతే డౌటే, ఇక్కడ నీళ్ళు లేవు, ఆడ పడట్లేదు అనుకుంటా. మనం ఇంత కష్టపడుతున్నాం, మొత్తం పక్క షర్ట్ అంతా తడిసిపోయింది. సాధించినాం కానీ ఎనర్జీ లేదు. వాడు పోయిన దగ్గరికి ఇంకా మేము పోలా. నా పని అయిపోయిందిరా, సాంబార్ రసం గారిపోయిందిరా మొత్తం. వామ్మో, ఆయనేనా మనకి కమ్యూనికేషన్ ఇచ్చింది పైనుంచి కేకలేసి, అన్నకు ఒక టేక్ది, మళ్ళీ బండి కట్టుపోవాలో తెలీదు. బాగా అదిగో మా ముందన్న ఆయనకి తెలుసు, వాడికో దండం పెట్టాలి. వచ్చేసాం వాటర్ ఫాల్స్. దారి చూడండి ఎట్టుందో ఒకసారి. హంటింగ్ చేసే వాళ్ళు అయితే రండి, ముసలి వాళ్ళు అయితే వద్దండి ప్లీజ్. బాబాయ్ ఆడ తిన్నాం కాబట్టి ఈడ ఎనర్జీ, అందుకే ఆంజనేయ స్వామి అటు పిలిచండి మమ్మల్ని. ఓయ్ సూపర్ ఉంది, కొట్ట జూమ్ కొట్టు దానికే. బాగా ఇలా కాంతార మూవీ తీయొచ్చుగా. తీయచ్చు, కాంతార మూవీ తీయచ్చు, బాహుబలి తీయొచ్చు. దొరికిందా? బాబా బాబా బాబా, అవే వాటర్ ఫాల్స్, బయ్యారా వాటర్ ఫాల్స్. సూపర్, రావచ్చు. షవర్లో బాత్రూంలో షవర్లో ఎట్లా స్నానం చేయొచ్చో అలా అలా ఉంటుంది మొత్తం. మాట్లాడు, నీదే మైక్ ఆన్లో ఉంది. ఇదే వాటర్ ఫాల్స్, బయ్యారం వాటర్ ఫాల్స్. ఇదే బయారం వాటర్ ఫాల్ ఫ్రెండ్స్. నువ్వు జారి కింద పడావు, చెప్పులు కూడా వేసుకోవాలా. నేను మా దాంట్లో మోగులు కాదు, అక్కడ ఏడన్నా పెట్టి గింబలు అందరం వెళ్దాం పట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఇదే బయ్యారం చెరువు. ఎలాగలా కింద మీద పడి పైకి వచ్చేసాం. బాగానే ఉంది, ఒకసారి చూడండి. ఓకే, ఇంకా బాయ్, గుడ్ బాయ్.